వి ఆల్రెడీ డిస్కస్డ్ ఇంటర్నెట్ ఎలా వర్క్ అవుతుందని. ఈ వీడియోలో ఇంకొంచెం డీటెయిల్డ్‌గా యూఆర్ఎల్ గురించి అండ్ డిఫరెంట్ ప్రోటోకాల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. మన కంప్యూటర్ బ్రౌజర్‌లో ఒక యూఆర్ఎల్ సెర్చ్ చేసాం. లైక్ https www.netflix.com. ఇక్కడ బ్రౌజర్ ఒక రిక్వెస్ట్‌ని సెండ్ చేస్తుంది నెట్‌ఫ్లిక్స్ సర్వర్‌కి. లైక్ నీ వెబ్ పేజ్ యూజర్‌కి డిస్‌ప్లే చేయాలి. సో నాకది కావాలి అని. నెట్‌ఫ్లిక్స్ సర్వర్ ఓకే. ఇదిగో తీసుకో యూజర్‌కి డిస్‌ప్లే చెయ్యి అని వెబ్ పేజ్‌ని రెస్పాన్స్‌లా సెండ్ చేస్తుంది. బ్రౌజర్ ఈ వెబ్ పేజ్‌ని మనకి స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తుంది. బట్ ఇదింత సింపుల్‌గా జరగదు. దేర్ విల్ బి మెనీ థింగ్స్ ఇన్ బిట్వీన్. లెట్స్ స్టార్ట్ విత్ యూఆర్ఎల్. యూఆర్ఎల్ ఫుల్ ఫామ్ ఏంటంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. ఈ యూఆర్ఎల్ అనేది ఒక యూనిక్ అడ్రస్ టు ఫైండ్ ఏ రిసోర్స్ లైక్ అవర్ వెబ్ పేజ్. ఈ యూఆర్ఎల్లో ఈ హెచ్టిటిపిఎస్ ఉంది కదా, దీన్ని ప్రోటోకాల్ అంటాం. దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ లైక్ హెచ్టిటిపిఎస్, హెచ్టిటిపి, ఎఫ్టిపి, ఎస్ఎంటిపి, డబ్ల్యూఎస్. ఇలా డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. అసలు ఏంటి ప్రోటోకాల్స్? దే ఆర్ ఏ సెట్ ఆఫ్ రూల్స్ టు ట్రాన్స్ఫర్ డేటా ఫ్రమ్ వన్ డివైస్ టు అనదర్ డివైస్. అంటే ఒక డివైస్ నుంచి ఇంకొక డివైస్ కి డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. దట్ ఆర్ ప్రోటోకాల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక పోలీస్ స్టేషన్ అండ్ ఇదొక కోర్ట్ అండ్ ఇదొక హాస్పిటల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 3 పర్సన్స్ ఉన్నారు. ఒకతను పోలీస్ యూనిఫామ్ వేసుకొని ఉన్నాడు. సెకండ్ పర్సన్ వైట్ కోట్ వేసుకున్నాడు. డాక్టర్స్ వేసుకుంటారు కదా వైట్ కోట్. అండ్ థర్డ్ పర్సన్ లాయర్స్ వేసుకునే బ్లాక్ కోట్ వేసుకుని ఉన్నాడు. ఇఫ్ మనల్ని ఈ పోలీస్ యూనిఫామ్ వేసుకున్న పర్సన్ ఈ మూడిట్లో ఎక్కడ వర్క్ చేస్తాడు అని అడిగితే మనం ఏం చెప్తాం? ఆబ్వియస్లీ పోలీస్ స్టేషన్. ఎందుకంటే హీఈస్ వేరింగ్ పోలీస్ యూనిఫామ్. దట్ ఈస్ రూల్ కదా, పోలీస్ ఆఫీసర్ పోలీస్ యూనిఫామ్ వేసుకోవాలి. అండ్ దాన్ని బట్టి మనం ఐడెంటిఫై కూడా చేయొచ్చు. ఇన్ ద సేమ్ వే యూఆర్ఎల్లో ఈ హెచ్టిటిపి ఆర్ హెచ్టిటిపిఎస్ ఉంటే రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ అనేది రిలేటెడ్ టు వెబ్ పేజెస్. ఇఫ్ ఎఫ్టిపి అయితే ఫైల్స్ని స్టోర్ చేసుకోవటానికి ఆర్ స్టోర్ చేసుకున్న ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి. ఎస్ఎంటిపి అయితే ఈమెయిల్స్ సెండింగ్ అండ్ రిసీవింగ్కి. డబ్ల్యూఎస్ వెబ్ సాకెట్ అయితే రియల్ టైమ్ కమ్యూనికేషన్కి లైక్ లైవ్ చాట్ ట్రాకింగ్ ఎక్సెట్రా. మనకి డిఫరెంట్ సర్వర్స్ ఉన్నాయి కదా, లైక్ వెబ్ సర్వర్స్, మెయిల్ సర్వర్, ఎఫ్టిపి సర్వర్ ఎక్సెట్రా. హెచ్టిటిపిఎస్ ఆర్ హెచ్టిటిపి రిలేటెడ్ రిక్వెస్ట్ అన్ని వెబ్ సర్వర్కి వెళ్తాయి. ఎస్ఎంటిపి అయితే మెయిల్ సర్వర్కి, ఎఫ్టిపి అయితే ఎఫ్టిపి సర్వర్కి వెళ్తుంది. ఇలా ఎందుకంటే డిఫరెంట్ ప్రోటోకాల్స్ హ్యావ్ డిఫరెంట్ బిహేవియర్స్. హెచ్టిటిపిఎస్ అయితే డేటాని ఎన్క్రిప్ట్ చేస్తుంది. ఎఫ్టిపి అనేది ఆప్టిమైజ్డ్ ఫర్ ఫైల్ ట్రాన్స్ఫర్స్. వెబ్ సాకెట్ బైడైరెక్షనల్ స్ట్రీమింగ్ని ఎనేబుల్ చేస్తుంది. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంటే వరల్డ్ వైడ్ వెబ్. ఇదొక సబ్ డొమైన్. ఇలా కొన్ని సబ్ డొమైన్స్ ఉన్నాయి లైక్ మెయిల్ డాట్ గూగుల్ డాట్ కామ్, మ్యాప్స్ డాట్ గూగుల్ డాట్ కామ్, డ్రైవ్ డాట్ గూగుల్ డాట్ కామ్. ఇక్కడ గూగుల్ అనేది కామన్గా ఉంది. ఈ ముందున్న సబ్ డొమైన్స్ చేంజ్ అవుతున్నాయి. అంటే కంపెనీ ఆర్ ఆర్గనైజేషన్ ఒకటే, బట్ దీంట్లో డిఫరెంట్ డివిజన్స్ ఉన్నాయి. లైక్ మెయిల్ సెక్షన్, మ్యాప్స్, డ్రైవ్ ఇలాగా. ఈ డిఫరెంట్ సెక్షన్స్ని సబ్ డొమైన్స్తో రిప్రజెంట్ చేస్తాం. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఇది మెయిన్ వెబ్ పేజ్ వెబ్సైట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఆర్ ఇఫ్ మెయిల్ ఉంటే మెయిల్ సర్వర్ని రిప్రజెంట్ చేస్తుంది. కొన్ని వెబ్ అప్లికేషన్స్కి ఈ సబ్ డొమైన్ ఉండదు, లైక్ హెచ్టిటిపిఎస్ గిట్ హబ్ డాట్ కామ్. ఈ హెచ్టిటిపిఎస్ తర్వాత ఇక్కడ సబ్ డొమైన్ ఉన్నట్లు ఇక్కడ లేదు. ఇక్కడ సబ్ డొమైన్ ఏం లేకపోతే ఇది ఆటోమేటిక్గా వెబ్ సర్వీస్ అంటే https www డాట్ గిట్హబ్ డాట్ కామ్ లాగా కన్సిడర్ అవుతుంది. ఈ టూ డొమైన్ నేమ్స్ ఒక ఐపీ అడ్రస్నే రిప్రజెంట్ చేస్తాయి. ఈ డాట్ కామ్ని టిఎల్డి అంటాం. టిఎల్డి అంటే టాప్ లెవెల్ డొమైన్. ఇది సర్వర్ని కొంచెం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ అవుతుంది. కొన్ని బిలియన్స్ ఆఫ్ వెబ్ అప్లికేషన్స్ ఉన్నాయి కదా, సో డాట్ కామ్తో ఎండ్ అయితే కమర్షియల్ టైప్ వెబ్సైట్ అనమాట. అలా కాకుండా కొన్ని వెబ్సైట్స్ ఆర్ వెబ్ అప్లికేషన్స్ డాట్ ఈడియుతో ఎండ్ అవుతాయి.
అంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్ వెబ్సైట్స్ ఆర్ వెబ్ అప్లికేషన్స్. అలాగే డాట్ ఇన్, డాట్ యూకే అంటే ఇక్కడ ఈ టీఎల్డి రీజియన్ని రిప్రజెంట్ చేస్తుంది. డాట్ ఇన్ అంటే ఇండియా, డాట్ యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్. సో ఈ టీఎల్డీస్తో సర్వర్స్ని కొంచెం ఈజీగా ఫైండ్ చేయొచ్చు. సో ఒక యూఆర్ఎల్లో ఇవన్నీ మ్యాండేటరీగా ఉండాలి. వీటితో పాటు ఇంకా పోర్ట్ నెంబర్, పాత్, క్వెరీ పారామీటర్స్, యాంకర్ ఇవి కూడా ఉంటాయి. పోర్ట్ నెంబర్ ఈజ్ యూస్ టు ఫైండ్ ఏ పర్టికులర్ సర్వీస్ ఇన్ ఏ సర్వర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అపార్ట్మెంట్ ఉంది, దీంట్లో ఉన్న ఫ్లాట్స్కి డిఫరెంట్ ఫ్లాట్ నెంబర్స్ ఉంటాయి కదా, లైక్ 201, 202. పోర్ట్ నెంబర్ కూడా అలాగే. ఒక సర్వర్లో మల్టిపుల్ సర్వీసెస్ ఉండొచ్చు. ఆ సర్వీసెస్ని పోర్ట్ నెంబర్స్తో ఐడెంటిఫై చేస్తాం. అండ్ ఈ పోర్ట్ నెంబర్స్ని యూఆర్ఎల్లో మెన్షన్ చేయం, ఎందుకంటే ఇవి డిఫాల్ట్గా ఉంటాయి. హెచ్టిటిపి డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ 80, హెచ్టిటిపిఎస్ అయితే 443, ఎఫ్టిపికి 21 అండ్ ఎస్ఎంటిపికి 25. ఇక్కడ ఈ యూఆర్ఎల్ ఉంది కదా, దీన్ని డిఎన్ఎస్ సర్వర్ ఐపీ అడ్రస్లా కన్వర్ట్ చేస్తుంది. లైక్ 192.x.x.x. ఇది హెచ్టిటిపి కదా, సో డిఫాల్ట్గా పోర్ట్ నెంబర్ 80 యాడ్ అవుతుంది. ఇఫ్ హెచ్టిటిపిఎస్ అయితే ఈ పోర్ట్ నెంబర్ యాడ్ అవుతుంది 443. ఈ పోర్ట్ నెంబర్స్ డిఫాల్ట్గా ఉంటాయి అన్లెస్ ఏదైనా ఒక అప్లికేషన్ ఈ పోర్ట్ నెంబర్ మీద రన్ అవుతుంది, దీనికి కనెక్ట్ అవ్వాలంటే అప్పుడు పోర్ట్ నెంబర్ని యాడ్ చేస్తాం. డెవలప్మెంట్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం కదా హెచ్టిటిపి లోకల్ హోస్ట్ 3000. ఇక్కడ అప్లికేషన్ ఈజ్ రన్నింగ్ ఆన్ పోర్ట్ 3000. నెక్స్ట్ పాత్. పాత్ అనేది సర్వర్లో ఉండే పర్టికులర్ రిసోర్స్ ఆర్ పేజ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యూఆర్ఎల్ ఉంది కదా, దీంట్లో ఈ కంప్యూటర్ అనేది పాత్. ఈ పాత్లో కంప్యూటర్ ఉంది కనుక కంప్యూటర్ ఇన్ఫో రిలేటెడ్ పేజ్ అనేది ఓపెన్ అయింది. ఇప్పుడు ఇక్కడ పాత్లో డేటా సెంటర్ అని టైప్ చేసాం. సో ఇప్పుడు డేటా సెంటర్ రిలేటెడ్ పేజ్ ఓపెన్ అయింది. సో దట్ ఈస్ అబౌట్ యూఆర్ఎల్. ఇంకా క్వైరీ పారామ్స్, యాంకర్ ఇవి కూడా ఉన్నాయి, వీటి గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ మనం యూఆర్ఎల్ టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసినప్పుడు క్లయింట్ అండ్ సర్వర్కి ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఈ రెండింటి మధ్యలో ఒక ప్రోటోకాల్ ఉంటుంది, అదే టీసీపీ, దట్ ఈస్ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. ఇది క్లయింట్ అండ్ వెబ్ సర్వర్కి ఒక కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఇది ఎలా అంటే బ్రౌజర్ సర్వర్కి ఒక సింక్రనస్ ప్యాకెట్ సెండ్ చేస్తుంది, నేను నీతో కనెక్ట్ అవ్వాలని. సర్వర్ ఈ ప్యాకెట్ని రిసీవ్ చేసుకొని ఓకే నేను రెడీ లెట్స్ కనెక్ట్ అని రెస్పాన్స్లో ఒక సింక్ ఎక్నాలెడ్జ్మెంట్ని సెండ్ చేస్తుంది. బ్రౌజర్ ఎక్నాలెడ్జ్మెంట్ని రిసీవ్ చేసుకొని ఇది కూడా ఒక ఎక్నాలెడ్జ్మెంట్ని సర్వర్కి సెండ్ చేస్తుంది, థ్యాంక్స్ యార్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేద్దామని. అండ్ క్లయింట్ అండ్ సర్వర్కి మధ్యలో టీసీపీ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. దీన్ని టీసీపీ హ్యాండ్ షేక్ అంటాం. అండ్ ఇది 1, 2, 3 త్రీ-వే హ్యాండ్ షేక్. ఇఫ్ హెచ్టిటిపిఎస్ అయితే ఈ టీసీపీ కనెక్షన్తో పాటు టిఎల్ఎస్ ఆర్ ఎస్ఎస్ఎల్ ఎన్క్రిప్షన్ యాడ్ అవుతుంది ఫర్ సెక్యూరిటీ. హెచ్టిటిపిఎస్ అనేది మోర్ సెక్యూర్డ్ కంపేర్ టు హెచ్టిటిపి. ఇక్కడ బ్రౌజర్ అండ్ సర్వర్ ఎక్స్చేంజ్ చేసుకునే డేటా అనేది లార్జ్ నెంబర్ ఆఫ్ స్మాల్ ప్యాకెట్స్లో జరుగుతుంది. Thank you for watching. Learn something new. Support us by liking the video. Subscribe for concept-driven technology videos explained from the basics.